తమిళనాడులో పదే పదే ఈ మధ్య సనాతన ధర్మం గురించి చాలామంది అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? వీటన్ని డీటెయిల్స్ గురించి మా ఎడిటర్ గారితో చర్చించి విషయాలేంటో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది? ఎందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? యాక్చువల్గా తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు సనాతనాన్ని వ్యతిరేకించట్లేదు. ఓకే, సనాతనాన్ని ప్రధానంగా వ్యతిరేకిస్తుంది డిఎంకే పార్టీ. ఎందుకంటే తమిళనాడు పార్టీలు పుట్టుకే ఒక సనాతనానికి అగైన్స్ట్గా అవి పుట్టాయనేసి మనం అనుకుంటాం. యాక్చువల్గా వాస్తవం అది కాదు. ఓకే, ఒక ఏడిఎంకే తప్ప మిగతా పార్టీలు దాదాపు సనాతనానికి వ్యతిరేకంగానే ఉంటాయి. అది తమిళ్లో పాతుకుపోయిన కల్చర్ అది. ఓకే సార్, అంటే కల్చర్ నిజంగా ప్రజల్లో లేదు, అది ఈ పొలిటికల్ పార్టీలు అలా బిల్డ్ చేస్తున్నాయి. హిందువులు ఎక్కువ ఉన్న తమిళనాడులో ఎందుకు సనాతనం ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారు? యాక్చువల్గా తమిళనాడు మనం డెమోగ్రఫిక్ డేటా చూసుకున్నాం అనుకోండి, తమిళనాడులో హిందువులు దాదాపు 88% ఉన్నారు. మిగతా 12% మిగతా మతస్థులు. కాకపోతే మనకు ఈ సనాతనం, ఈ ద్రవిడియన్, ఈ మూలాల్లోకి వెళ్ళేదానికి ముందు కొంచెం మనం చరిత్రలోకి వెళ్ళాలి. తమిళనాడులో ఏం జరిగిందంటే, మనము పెరియార్ దగ్గర నుంచి మొదలు పెడదాం. పెరియార్ కాలంలో ఏమైందంటే, తమిళనాడులో జనరల్గా డెమోగ్రఫిక్ డేటా అంటే జనాభా విభజన ఎలా ఉంటుందంటే 60% ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా తక్కువ జాతి వాళ్ళు ఉంటారు. తక్కువ జాతి అనేది అప్పట్లో ఉన్న ఫీలింగ్. ఓకే, మిగతా 40% ఆఫ్ పీపుల్ అప్పర్ క్యాస్ట్. ఓకే, వీళ్ళు అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఏం చేశారంటే, ఈ తక్కువ జాతిగానే ఫీల్ అయిన వాళ్ళు వీళ్ళపైన రూల్ చేయడం మొదలుపెట్టారు. రూలింగ్ అంటే చాలా దారుణాలు జరిగాయి. మనం చాలా చదువుంటాయి. ఊర్లోకి చెప్పులు వేసుకుని రానికపోవడం, గుళ్ళలోకి దళితులను అలో చేయకపోవడం, లేకపోతే అంటరానితనం, కుల వివక్ష, లేకపోతే వర్ణ వివక్ష, కలర్ జ్యూస్ కూడా కామెంట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం బాడీ షేమింగ్ అంటాం. మీకు ఒక 50-60 years బ్యాక్ వెళ్తే తమిళనాడులో అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఆ టైంలో మనకు ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు, లేకపోతే ఇప్పుడు మనకు సంఘ సంస్కృతులకు రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళ పేర్లు వినిపిస్తాయి కదా. అలాగే అప్పుడు పెరియార్ ఏం చేశారంటే, ప్రజలంతా సమానమే, నీకు అంటరానితనం, వివక్ష ఇలాంటివి ఏమీ ఉండకూడదు అని చేసి ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఓకే, ఈ ద్రవిడ సిద్ధాంతంలో ఏముంటుంది? మెయిన్ కుల వివక్ష నిర్మూలన, అంటరానితన నిర్మూలన, వితంతు వివాహాలు, బ్రాహ్మణుల వ్యతిరేకంగా, అంటే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తీసుకొచ్చేసరికి వాళ్ళకి అగైన్స్ట్ అయింది. అందుకు బ్రాహ్మణ వ్యతిరేకం అన్నారు. సెకండ్ ఏంటంటే, పెరియార్ ఇట్ సెల్ఫ్ నాస్తికుడు. ఆయన నాస్తికుడు, కానీ ఆ నాస్తిక సిద్ధాంతాన్ని జనాల్లోకి ఇంజెక్ట్ చేయాల. చాలా మంది ఏమనుకుంటారు, పెరియార్ నాస్తికుడు, వీళ్ళు దేవుళ్ళు అంటే అగైన్స్ట్ అంటారు. మరి తమిళోళ్ళు అంత నాస్తికులు అయినప్పుడు దేశంలో కేరళ తర్వాత ఎక్కువ గుళ్ళు ఉన్న రాష్ట్రం తమిళనాడు. మీకు వాళ్ళ రాజముద్ర, అధికారిక సింబలే టెంపుల్. ఓకే, వీళ్ళ మధ్యలో ఈ పొలిటికల్ డ్రామా, పాలిటిక్స్ కోసం తీసుకొచ్చిన గేమ్స్ ఇవన్నీ. కాకపోతే పెరియార్ చాలా జెన్యున్గా చేశాడు. ఓకే, కాకపోతే పెరియార్ కూడా ఎక్కడ సనాతన ధర్మం అనే మాట వాడలేదు. ఓకే, మీరు హిందుత్వానికి అగైన్స్ట్గా చేయండి అని చెప్పలేదు, లేకపోతే ఒక మతానికి అగైన్స్ట్గా చేయండి అని చెప్పలా. మీకు పెరియార్ ఇట్ సెల్ఫ్ అడిగి ఉన్నారు కదమ్మా, దళితులు ఎవరైనా పూజించాలనుకుంటే వాళ్ళని గుళ్ళలోకి అలో చేయండి. ఓకే, ఇప్పుడు ఆయన నాస్తికుడు అయితే మీరు ఎవరు దేవుని నమ్మద్దని చెప్పి ప్రచారం చేసేవాడు కదా, మరి అలా ఎందుకు చేయలేదు? సో హీ ఆల్సో వాల్యూ ద పీపుల్ ఎమోషన్స్. ఓకే, సో అలాగా ఆ ద్రవిడ సిద్ధాంతాలు అవన్నీ పుట్టుకొచ్చాయి. అప్పుడు ఏమైంది, పెరియార్కి ద్రవిడ ఇవన్నీ ఉన్నప్పుడు డిఎంకే పార్టీ స్థాపన అయింది. మనకు తెలుసు కదా, కరుణానిధి వీళ్ళందరూ. యాక్చువల్గా ఆ పార్టీ అన్నాదురై స్థాపించాడు. సో యాక్చువల్గా ఏమైందంటే, డిఎంకే ఏర్పడిన తర్వాత డిఎంకే పార్టీలో అంతర్గత గొడవల కారణంగా పార్టీ నుంచి ఎంజీఆర్ బయటకు వచ్చేసి అన్నా డిఎంకే పార్టీ పెట్టుకున్నాడు. తర్వాత అన్నా డిఎంకే నుంచి జయలలిత వీళ్ళు, డిఎంకే నుంచి కరుణానిధి, స్టాలిన్, ఈ కల్చర్ మనం చూస్తున్నాం. ఇప్పుడు విజయ్ కొత్తగా టీవీకే పార్టీ వచ్చాడు. సో ఇది హోలిస్టిక్గా తమిళనాడులో జరుగుతున్న ఇష్యూ అమ్మ.